జగన్ అధికారంలో ఉండగా ప్రజలు రైతుల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదు. అధికారం పోగానే టక్కున వారి సమస్యలు గుర్తుకొచ్చాయి. నాకు ఎదురే లేదని విర్రవీగిన ఆయనకు జనాలు పంగనామాలు పెట్టి మూలను కూర్చోబెట్టారు. ఒంటెద్దు పోకడలు పోయినటువంటి జగన్ ఇప్పుడు ప్రజల్లో తిరగలేక తిరుగుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అధికారంలో ఉండగా రైతుల సమస్యలను పరిష్కరించని జగన్ ఇప్పుడు మేకపోతూ గాంభీర్యంతో మాట్లాడటం ఏంటంటూ పలువురు విమర్శిస్తున్నారు. గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఏపీ రైతులు కూటమి ప్రభుత్వంలో తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ పంటకు కనీసం మద్దతు ధర లేదని, మిర్చి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. వైసీపీ పాలనలో మిర్చికి అత్యధిక మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నామని మాజీ సీఎం ఆరోపించారు. కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ పంటను తీసుకున్నా రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి కనిపిస్తోందని జగన్ అన్నారు. రైతుల దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. సీఎం చంద్రబాబు రైతులను మధ్యవర్తులకు అమ్మేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం చొరవ ద్వారా రైతులకు మద్దతు ధర ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని ఆయన దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కలపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈరోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ఇక ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. రైతులు బాధపడితే రాష్ట్రానికి అరిష్టమని, వెంటనే గుంటూరు మార్కెట్ యార్డ్ రైతులను చంద్రబాబు కలవాలని అన్నారు. మిర్చిని ప్రభుత్వం కొనుగోలు చేసి వారికి బాసటగా నిలవాలని జగన్ డిమాండ్ చేశారు. ఇకపోతే వైసీపీ అధినేత జగన్ గుంటూరు యార్డుకు వెళ్లడం విమర్శలకు దారితీసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ సమావేశాలు, సభలకు అనుమతి లేదని, జగన్ను మిర్చి యార్డులోకి అనుమతించవద్దని గుంటూరు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకుండా జగన్ మిర్చి యార్డులో వెళ్లి రైతులను కలిశారు.